రాజన్న సిరిసిల్ల జిల్లా అతిపెద్ద దేవాలయం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి శ్రావణ సోమవారం కావడంతో రాజన్న ఆలయంలో అర్చకుల ద్వారా ప్రత్యేక పూజల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. नमः पार्वतीपतये हर हर महादेव हर। माघकृष्ण चतुर्दश्यां पूजार्थं च जगद्गुरोः दुर्लभं सर्वदेवानां एकबिल्वं शिवार्पणं तत्रापि दुर्लभं मन्ये नमो मासीन्दुवासरे అని శాస్త్రం చెప్తోంది. అంటే శివరాత్రి ఎంత పర్వకాలము, ఆ మహాశివరాత్రి రోజు స్వామివారిని శంకరుని సేవించుకునే భాగ్యం కలగడం అనేది దేవతలకు కూడా దుర్లభమట. దానికంటే విశేషమైనటువంటిది తత్రాపి దుర్లభం మన్యే నభో మాసీందువాసరే అని శాస్త్రం చెప్తోంది. అంటే మహాశివరాత్రి కంటే కూడా ఉపన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి పూజ, లక్ష్మీ గణపతి స్వామి వారికి అధర్వ శీర్షం ద్వారా మహాభిషేకం, అదేవిధంగా భీమేశ్వరాలయంలో విశేషంగా భక్తుల అభిషేకాలు, దాంతోపాటుగా వారవ్యమూలలో వెలిసినటువంటి ఆ నాగేంద్ర స్వామి వారికి భక్తులందరూ కూడా మహిళామణులు వచ్చి విశేషంగా ఆ సంతాన నాగేంద్రుణ్ణి అభిషేకించి తరిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విశేషంగా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రదోషకాలంలో గర్భాలయంలో ఏకాంతంగా స్వామివారి యొక్క క్షేత్రంలో మహాలింగార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా మీడియా మాధ్యమం ద్వారా ఆ మహాలింగార్చన చూసి తరించవలసిందిగా ప్రార్థిస్తూ భోలా శంకర భగవానికి జై.